టీడీపీ 15వ ఆవిర్భావం సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు బృందావన గార్డెన్స్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఫీజుల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ విద్యార్థి విభాగం పిలుపునిచ్చిన యువత పోర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు భారీ సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలోని అధికారులకు మెమరాండం సమర్పించారు. అనంతరం పార్టీ నాయకులు అంబట్ రాంబాబు, పానుగంటి చైతన్య, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమాలు మీడియా ముందు యువత పోరుబాట చేయవలసిన ఆవశ్యకత, ప్రభుత్వం పోలీసులతో చేస్తున్న పాలనపై వారు ఘాటైన విమర్శలు చేశారు. అసలు వీళ్ళు ఎవరు రారు, ఎవరు రారు, కొంచెం జరగాలి, ఎక్కువ మంది కనపడాలని కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ముందు మీతో అడ్రస్ చేస్తాను. ఓకేనా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు యువత పోరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గుంటూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఈరోజు ర్యాలీలో పాల్గొనడం మనం చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకటే మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ తరఫున ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే ఉన్నాయో 3,900 కోట్ల రూపాయలు
అవి వెంటనే విడుదల చేయాలా. అదేవిధంగా ఎన్నికల హామీలను చెప్పినటువంటి నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపకరించుకోవాలా. ఈ 3 అంశాలపై ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు ఈ 3 హామీలు వెంటనే నిర్మించుకోకపోతే పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ర్యాలీలు చేసిన జరిగింది. జిల్లాలో ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ మాత్రమే మెమరాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమర నిరాహార దీక్షలో కూర్చుంటారు. అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధం ఉంటాం. కానీ మీరు ఇచ్చిన హామీలను నిర్వహించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరుబాట పడతా ఉంటుందనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా అర్థమై ఉంటుంది, ఒక కడుపులో ఉన్నటువంటి మంటతోటి ఈరోజు ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు పేదవాడు పిల్లల్ని కాలేజీలకు పంపిస్తే కాలేజీ యాజమాన్యం పిల్లల్ని వెనక పంపించేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము ముందు నడిపించినందుకు దాదాపు చాలా హర్షాతిరేకాలు మాకు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఉద్యమంలో మేము రాబోయే రోజుల్లో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ ద ఫస్ట్ డిమాండ్. ద సెకండ్ డిమాండ్ ఈజ్ ది నిరుద్యోగ భృతి. థర్డ్ డిమాండ్ ఈజ్ ది పీపీపీ మోడ్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, 17 మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్. మేమైతే చెప్తున్నాం కదా, ఈరోజు రాంబాబు గారు, లేళ్ల అప్పిరెడ్డి గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా ఈ రోజున చాలా పటిష్టంగా ఉన్నాం. ఈ ఉద్యమాలు అనేది మా కోసం కాదు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, కనీస ధర్మం పేదవాడి ఆర్తనాదాలు వినాల్సినటువంటి ధైర్యం కూడా మీకు లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఈరోజు బర్త్డే ఆఫ్ ది పూర్ పీపుల్ కోసం పుట్టినటువంటి పార్టీ పుట్టినరోజు ఈరోజు. ఇది చాలా పేదవాడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇటువంటి పుట్టినరోజులు ఈ పార్టీ చేసుకుంటుంది. ఈ పార్టీ ఉన్నంతకాలం పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి ఆర్తనాదాలు ఆపడానికే మేము ఉన్నాం. ఈ యొక్క జిల్లా ఈరోజు రాష్ట్రంలో అన్నిటికీ దిక్సూచిగా ఉంటున్నాం. రాబోయే రోజులు ఈ ప్రభుత్వం ఏదైతే చేసి తప్పించుకుందో వాటన్నిటిని ఎండగడతాం, నిలబెడతాం, తలలు దించుతాం, మెడలు వంచుతాం, మేము అనుకున్నది సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగొండ చైతన్య కానీ, ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలు కూడా ఎంతో చక్కగా పేశారు. ముఖ్యంగా కార్యకర్తలకి పేరు పేరున నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. బతికిన దానికంటే కూడా ఏం సాధించామని ప్రశ్న. ఈరోజు 15 సంవత్సరాల పసికూని పార్టీ, కానీ 50 సంవత్సరాల అభివృద్ధి సాధించింది. అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతంగా చేశారు. గుంటూరు జిల్లాలోనే స్టూడెంట్స్ అందరూ ఎందుకనంటే ఎంత బాధపడుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు చూసి 3 అంశాల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే మీరు చూసుకుంటే పీపీ మోడ్లో మరి మెడికల్ కాలేజీలు ఈరోజు మీరు చూసుకునే మిథున్ రెడ్డి గారు కూడా మరి పార్లమెంట్లో చెప్పడం జరిగింది, పీపీ మోడ్లో వద్దు. ఎందుకనంటే ఎంతోమంది పేదవాళ్ళు చదువుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది 17 మెడికల్ కాలేజీలు. ఇప్పుడు దాకా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్న 12 మెడికల్ కాలేజీలు కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది చేయకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. మీరు చూసుకుంటే ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నుంచి మొదలయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా మెరుగ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విద్య అందాలి అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎక్కువ శాతంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్లో సీట్స్ కానీ, అలాగే మీరు చూసుకుంటే నిరుద్యోగ వృత్తి 2014లో కూడా ఇదే హామీ చెప్పి పేదవాళ్ళని బోల్తా కొట్టి, అంటే ఉద్యోగస్తుల్ని బోల్తా కొట్టి మళ్ళీ ప్రభుత్వంలో వచ్చారు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ వీళ్ళనందరినీ బోల్తా కొట్టి ఈసారి వచ్చారు. కానీ ఈ ఉద్యమం అనేది ఇక్కడి నుంచి మొదలైంది. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో మీరు మాత్రం ఇప్పుడు ఈ ర్యాలీ కానీ, లేకపోతే ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థులకు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేసే విధంగా మీరు న్యాయం చేసేదాకా మీ పోరాటం ఆపము. ఈరోజు ఈ జిల్లాలో మరి అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో కానీ, లేళ్ల అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, లేకపోతే మోదుగుల గారు కానీ, ఇక్కడ సమన్వయకర్తలు అందరం కలిసి, మరి విద్యార్థులు అందరం కలిసి ఈ ర్యాలీ చాలా చక్కగా నిర్వర్తించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా మరి మెమరాండా ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండా మీరు ప్రతి జిల్లా నుంచి కలెక్టరేట్ ఆఫీస్ నుంచి తెప్పించుకొని
పెట్టుకొని మీరు ఖచ్చితంగా దాని మీద కట్టుబడి ఉండి మీరు మార్పులు చేర్పులు చేసి ప్రతి ఒక్కళ్ళ హామీని మీరు నిర్వర్తించాలని ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, అలాగే గుంటూరు జిల్లా విద్యార్థి విభాగపు అధ్యక్షులు వినోద్, వీరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ విద్యార్థులు, యువకులు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతుంది. అధికారంలోకి రాకముందు కోకొల్లలుగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఏ హామీని నెరవేర్చలేదు. అన్ని హామీలు పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా యువకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో బాధపడుతున్నటువంటి యువకుల యొక్క గొంతును వినిపించడానికి, విద్యార్థుల యొక్క గొంతును వినిపించడానికి మేమందరం తరలి వచ్చామని సందర్భంగా మనవి చేస్తున్నాం. సుమారుగా ఈ రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, లేదా వసతి దీవెన అయితేనేమి, ఇతరత్తా అన్నీ 4,600 కోట్ల రూపాయలు బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చకపోగా బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు సూచించారు. అంటే బాకీలు తీర్చే పని లేదు. ఈ సంవత్సరానికి మళ్ళీ 2,000 కోట్లు కాక ఇంకా అదనంగా కూడా బాకీలు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక కారణం. రెండో అంశం ఏమిటంటే విద్యార్థులకు సంబంధించి కాకోకుండా ఇంకా యువకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆయన హామీ ఇచ్చాడు. ఏమని? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అంట. 9 మాసాలైంది. ఎవరికన్నా ఇచ్చారా? లేదు. పోయిన బడ్జెట్లో పెట్టాడా? ఇప్పుడు బడ్జెట్లో పెట్టాడా? ఏ బడ్జెట్లోనూ పెట్టకోకుండా యువకుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేదు. దానితో పాటు వైద్యశాలలు, గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ, పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు నిర్మిస్తూ ఉంటే అవన్నీ ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. ఈ మూడిటి మీద తక్షణమే న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి ఇవాళ మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే దిగిరాకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ అంశం ఎలా ఉంటే ఇక రెండో అంశం ఏంటంటే తప్పనిసరిగా